అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 28 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు వచ్చి రామదాస్ పండిత్ గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయలు చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే చెప్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరిని వెతుక్కుంటూ ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజు మీకు రాబోతుందని చెప్పుకోవాలండి. ప్రతికూల ఫలితాల గురించి కూడా మీరు చేసుకోవాల్సిన కొన్ని చిన్నపాటి పరిహారాల గురించి కూడా ఈ రోజు అయితే పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుందని చెప్పుకోవాలి. మరి ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి స్వభావం కలిగిన వారు. పెద్దల పట్ల అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే చాలా బాధ్యతాయుతంగా ఉంటారండి. ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా ఉంటారు. గౌరవభావంతో సమానమైన దృష్టితో చూస్తారు. ఎవరిని కూడా ఎక్కడా కించపరిచే విధంగా మీరైతే ఎప్పుడు మాట్లాడు. అందరూ కూడా నావారైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలు ఈ రాశివారు అతి మంచితనం వలన బోల్తా పడుతూ ఉంటారన్నమాట. అంటే ఒక మంచి పని చేస్తున్నామని చెప్పి అనుకునే లోపే ఆ మంచి పనే వీరికి నాగుపాములా కాటేసే రకంగా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు ఏందైతే ఈ రాశివారు చాలా జాగ్రత్త తీసుకునే అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ యొక్క అంటే అనేది రాశిచక్రం అన్ని రకాలు కూడా ఈ రాశివారికి అంటే అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రాశివారు అంటే అన్ని రకాల కూడా వ్యక్తిత్వాన్ని మంచిది కలిగి ఉంటారని చెప్పుకోవాలి. దృఢ సంకల్పంతో చక్కగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకుని సాధించే వరకు కూడా వీరు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలిగిన వారండి ఈ రాశివారు. అలాగే ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే కార్యదృష్టిను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ వీరు చేపడతారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైనటువంటి శైలిలో తెలియపరుస్తూ ఉంటారు. అలాగే భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము ఈ యొక్క రాశి వ్యక్తులకి మంచి మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీరైతే చూడబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. అంటే చాలా కాలం క్రితం మీకు క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీతోటి ఉద్యోగస్తురాలు కూడా ఉండవచ్చు. అలాగే ఒక పని నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ద్వారా మీకైతే మంచి శుభార్త కూడా రాబోతుందని చెప్పుకోవాలి. కొంతమంది జీవితంలో విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలంటే ప్రేమ భాగస్వామి ఉండవచ్చు. ఎట్టకేలకు ఒక అమ్మాయి అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. లేకపోతే వెతుక్కుంటూ కాల్ చేసినటువంటి ఛాన్సెస్ కూడా జరుగుతాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారం రేపటి రోజున సజావుగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇక జీవితంలో మిశ్రమైన ఫలితాలు చూస్తారు. చాలా కాలం నుండి ఎదురు చూసినటువంటి ఒక అవకాశం రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఉద్యోగస్తులై ఉండి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నం కనుక చూసినట్లయితే ఉద్యోగ అవకాశం కూడా రేపటి రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉందండి. రేపటి రోజున ఒక ఈ రాశివారి దిన ఫలితం కనిపిస్తున్నట్లయితే చాలా చక్కగా చాలా కాలం మీ యొక్క స్నేహితురాలు కలవాలని మీరు కనుక ఎదురు చూసినట్లయితే వారితో కలిసినటువంటి యోగం కూడా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున మీరు చక్కగా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశివారు ఈ యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ యొక్క ఉద్యోగ జీవితం గురించి కూడా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు రేపటి దిన ఫలితాల ప్రకారం రాజకీయ నాయకులు కలుసుకునే అవకాశం కూడా ఉందండి. కొన్ని గవర్నమెంట్ పనుల నిమిత్తము వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గవర్నమెంట్ అధికారులతో మాట్లాడే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే నిరుత్సాహపరిచేటువంటి వార్తలు కూడా రేపటి మీరు దిన ఫలితాల ప్రకారం మీరైతే వినేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మీ యొక్క సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వలన మీరు రేపటి మంచి రిజల్ట్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి. మంచి అవకాశాలు అయితే వస్తాయండి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే
ఈ రాశి వారికి రేపటిన ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీకు మహాలక్ష్మీదేవిని ఆరాధించుకోండి, శుభ ఫలితాలు మీకైతే కలుగుతాయి. శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించుకోండి. దుర్గాదేవి మంత్రం జపించడం ద్వారా శత్రువు యొక్క ప్రేరణ పోతుందండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. తప్పకుండా మీకైతే ఏ విధంగా మీరు చేసినటువంటి దాన ధర్మాలు ఉంటాయో వాటి వల్ల వచ్చేటువంటి పుణ్యం కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి. కాబట్టి దాన ధర్మాలు ఎప్పుడైనా కానీ మనం ఓ పని చేస్తామంటే మనస్ఫూర్తిగా ఎవరికైనా ఒక దానంగా ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చినా కానీ లేదంటే డబ్బు సాయం ఇచ్చినా కానీ తర్వాత మనకు ఆ పుణ్యం ఎక్కడికి పోదండి. తర్వాత మరలా కూడా మనల్ని వెతుక్కుంటూ ఆ పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు మీకు అపారమైనటువంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసేటువంటి ఏ పనైనా కలిస్తే తప్పకుండా మీరు దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మీకు అత్యంత పుణ్యఫలంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారి కండకాలు కూడా అనుకూలమైన యోగదాయకమైన రోజుగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారి రేపటి రోజున ఖచ్చితంగా కూడా పని ఏమిటా అని తప్పకుండా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మీకు అత్యంత పుణ్యఫలం కలగడం వల్ల మీరు మరింత బాగా అపారమైన ధనం అయితే సంపాదిస్తారండి. అన్ని రకాలు కూడా మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసము ట్రై చేసి ఆ పని మాకు కావటం లేదు అని అనుకునే వారిని కూడా చక్కగా రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు ఏదో ఒక వార్త ఫోన్ కాల్లో కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడము ఆ జాబ్ మీకు ఖచ్చితంగా కూడా రేపు వచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అలాగే రేపు రోజు ఖచ్చితంగా కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకో. ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా ఆ పని చేసుకున్నప్పుడు ఆ పనిలో విజయం రాక అందులో ఒకటి కంటే ఎక్కువ ఆటంకాలు మీకు కలుగుతూ ఉన్నాయనుకోండి, కొంతమందికి మనం ఎంత ముందుకు వెళ్ళాలన్నా కూడా ఆ పని వెనక లాగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఎవరికైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో అలాంటి వారు ఖచ్చితంగా కూడా చక్కగా రేపటి రోజు శనివారం రోజున ఎప్పుడైనా సరే ఎల్లుండు తెల్లని వస్త్రాలు తీసుకొని దాన్ని పసుపు నీటిలో ముంచి చక్కగా ఎండలో నానబెట్టేసి దానికి వెంకటేశ్వర ముడిపు కట్టుకోవడంలో అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయండి. అలాగే కూడా మీరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు అక్కడ మేలు చేస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ నైవేద్యం వడపప్పు పానకం పెట్టేసి ఖచ్చితంగా కూడా మీరు పని చేసి చూడండి. వెంకటేశ్వర స్వామికి ముడిపు కట్టుకోవడం వల్ల అనుకున్న పనులు అన్నీ దిగ్విజయంగా సకాలంలో పూర్తవుతాయని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకుని స్వామివారికి మనసారా వేడుకొని ముడిపు కట్టుకోండి. అందుకక్కడ కూడా మీకు ఆ ముడిపు అనేది కట్టుకోవడం కానించి మీ జీవితంలో జరిగే అన్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారండి. అన్ని ఆటంకాలు తొలగిపోయి మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా అయితే పూర్తవుతాయని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ముడుపుకు దండం పెట్టుకుంటూ ఉండండి. స్వామివారి దగ్గర స్వామి పదాల దగ్గరే ఈ ముడుపును అలా ఉంచేసేయండి. తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరిక కొన్ని సమస్య కానీ తిన్నప్పుడు దాన్ని చక్కగా పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ లేదా తిరుపతి అన్న ఖచ్చితంగా కూడా వెళ్ళేసి ఆ స్వామివారికి సమర్పించరండి. ఇలా చేయటం వల్ల మీకున్న సకల దోషాలు పొరిగి మీకు కావాల్సిన అనుకూలన్నీ కూడా సకాలంలో సజావుగా పూర్తవుతాయండి. ఇంట్లో అన్ని రకాలు కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దేహం వేయించడం వల్ల మన ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఇంటి బయటికి పోతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా బయటకు పోతాయండి. ఏదో సరే మనం కాబట్టి మనం ఒక పని చేసినా కూడా అది ముందు రోజుల్లో మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అంటే మనం శ్రద్ధాభక్తులు చేసినటువంటి ఏ పనైనా కానీ వృధాగా ఎప్పుడు పోదంటారు కదా. కాబట్టి ఏ పని కూడా వృధాగా పోదని చెప్పి తప్పకుండా మీరైతే తెలుసుకోండి. అదేవిధంగా మీరు చేసుకున్నటువంటి అంటే కొన్ని పూజలు వ్రతాల వల్ల కూడా ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ ఒక కొలికైతే ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి ఇంకా చేసుకునే అంటే మీకు భక్తి శక్తి మేర చక్కగా మీరైతే అన్ని విధాలుగా దైవానుగ్రహం పొందాలని చెప్పి నిశ్చలంగా మీరు అనుకుంటే కనుక శివారాధన చేసుకుంటాము కదా అని మనం ప్రతిరోజు కూడా అందరూ కూడా శివారాధన చేసినప్పుడు మీకు అందరూ ఎక్కువ మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పుకోవాలండి. అందమైన సున్నితపు కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది. తెలివిగా చేసిన పొదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. కుటుంబ సభ్యులు మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. రేపటి రోజు మీ యొక్క స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశం చూడడానికి ముఖ్యమైన వ్యక్తులు కలవడానికి ఉపయోగపడుతుంది. రేపటి రోజు మీ యొక్క జీవిత భాష మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు. రోజంతా ఖాళీ కూర్చునే కంటే ఏదైనా పుస్తకం చదవడము లేదా మంచి ఏమైనా సరే రాయటం అనేది మంచిదండి. రేపటి రోజు మీరు యొక్క యోగా లాంటి చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మరి తెలుసు ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.